ఏంటిది కరెంట్ బిల్ చేతిలో పెట్టుకొని వచ్చాడు, మళ్ళీ తమ్ముడు ఏంటి హార్ష్గా పెట్టాడు మళ్ళీ అనుకుంటున్నారా? విషయం ఏంటంటే ఈ నెల మాకు కరెంట్ బిల్లు 44,429 వచ్చింది. ఇదిగోండి, 44,429. నెక్స్ట్ వచ్చేసరికి ఈ నెలలో గ్యాస్ బిల్ వచ్చేసరికి మేము 1,55,000 కట్టాం గ్యాస్ బిల్. ఒక్కొక్క సిలిండర్ వచ్చేసరికి 3,600 రూపాయలు హెచ్పి సిలిండర్. అసలు ఎందుకు ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారేమో. బిజినెస్ ఎవరన్నా పెట్టాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అయ్యింది ఈ వీడియో. మెయిన్ ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడబోతున్నా అంటే స్విగ్గీ జొమాటో. సరే ఒకసారి మనం మెనూ చూపించి. ఇది వచ్చేసరికి మా మెనూ అండి. మ్యాక్సిమం ఐటమ్స్ మీకు 100 రూపీస్ లోపే ఉంటాయి. 100 రూపీస్ పైన ఏది ఉండదు. ఉంటే 1-2 ఏమన్నా ఉండొచ్చేమో కానీ లేదు 100 రూపీస్ లోపే ఉంటాయి ప్రతి ఐటమ్. కానీ మీరు స్విగ్గీ జొమాటో ఓపెన్ చేసి షాహీ మిల్లెట్స్ అని ఒకసారి సెర్చ్ చేసి చూడండి, ఖచ్చితంగా కనబడుద్ది మాది. కానీ ప్రతిదీ కూడా 150 పైనే ఉంటుంది. 150 నుంచి 170 రూపీస్ పైనే ఉంటుంది. ఎందుకు ఈ డిఫరెన్స్ అనుకుంటున్నారా? అంత చేసినా కూడా, అంత డిఫరెన్స్ పెట్టినా కూడా పోయిన వారం మేము లాస్ట్ వీక్ వచ్చేసరికి మేము ప్రూఫ్ చూపిస్తానండి. నేను ఇక్కడ దీంట్లో లేదు, నేను మీకు ఇక్కడ సైడ్ వేస్తాను. మేము వచ్చేసరికి 35,000 రూపాయలు బిజినెస్ చేస్తే మాకు ఇచ్చింది 15,000 ఇచ్చారు. 20,000 కట్ చేసుకున్నారు. 35,000 రూపాయలు బిజినెస్ చేసాం స్విగ్గీలో, కానీ రాలా. 15,000 రూపాయల బిజినెస్ వచ్చింది. ఏంటంటే వాళ్ళ కటింగ్స్, ప్రమోషన్స్, అసలు ఎవరిని అడగరు. ఇంకొక ఎక్కువ శాతం ఆర్డర్లు క్యాన్సిల్ అయిపోతాయి స్విగ్గీ జొమాటోలో షాహీ మిల్లెట్స్ నుంచి. ఎందుకనంటే మాది పాత హోటల్ ఉందండి ఇక్కడ. ఆ పాత హోటల్ లొకేషన్ అప్డేట్ చేయమని గత 3 నెలల నుంచి అడుగుతున్నా నేను. ఆయన కనీసం పట్టించుకోడు. అంటే ఆయన్నే అనడానికి లేదు ఇక్కడ. మనం ఖచ్చితంగా ఇది స్విగ్గీ జొమాటో వాళ్ళ తప్పే. ఎందుకనంటే ఒక్కతను ఉంటాడు, ఎవరో ఇవన్నీ హ్యాండిల్ చేసుకునే అతను ఒక్కతను ఉంటాడు. అతని మీద ఇన్ని రెస్టారెంట్లు వేస్తాడు. మామూలుగా ఒక మనిషి ఎన్ని పనులను చేయగలడు? నేను వాళ్ళని అసలు ఏంటి బ్రో ప్రాబ్లం ఏంటి బ్రో అని చెప్పి కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, బ్రో మీ ఒక్క రెస్టారెంటేనా, మాకు ఒక 10-20 రెస్టారెంట్లు మనిషి కింద ఇలా పంచితే పర్లేదు బ్రో, దగ్గర నేను 250 రెస్టారెంట్స్ హ్యాండిల్ చేస్తా అన్నాడు. ఇంకేంటి అతను నాకు ఎప్పుడు మార్చేది, ఎప్పుడు చేసేది? ఇంకోటి అతని రెస్పాన్స్ కూడా కొంచెం లేదు అసలు మరీ దారుణంగా ఉంది. ఎప్పటి నుంచి నేను ఫోన్ చేసి బతిమాలకుంటే నాకు ఓ షీట్ ఏదో పంపించాడు, ఎంత పెద్ద షీట్, దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయమంటున్నాడు. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అంటున్నాడు. అవన్నీ తెలిస్తే నేను ఈ హోటల్ ఎందుకు పెడతాను? మంచిగా చదువుకొని డెవలప్ అయ్యేవాడిని కదా. అంటే ఇక్కడ నాకు వాస్తవంగా తెలియదు ఆ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఇవేమి నాకు తెలియదు. అంతెందుకు నేను సన్నీకి కూడా ఇచ్చా. సన్నీ నీకు అర్థమైంది ఏమన్నా? వాళ్ళు పంపించిన షీట్ ఏమన్నా అర్థమైందా నీకు? అది పరిస్థితి. అంత చదువుకున్న సన్నీకే ఏం తెలియలేదు ఆ షీట్ గురించి. అంటే ఇక్కడ చదువు మ్యాటర్స్ కాదు, అది వాళ్ళకి తెలుసుంటాయి ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి. ఒకసారి హోటల్ దగ్గరికి వచ్చి చూసుకొని చేసేస్తే అయిపోయింది. కానీ అది చేయరాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వర్క్ ఎక్కువ. ప్రతిదీ బ్లెండర్ మిస్టేక్ వాళ్ళది. ఆర్డర్లు మిస్ అయిపోతా ఉంటాయి. ఎన్ని ఆర్డర్లు మిస్ అవుతున్నాయి తెలుసా ఈ మధ్యకాలంలో? అది ఎవరి మీద పడిద్దో కూడా తెలియదు. సరే మా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారేమో అని చెప్పి నేను ఓపెన్ చేసి చెక్ చేస్తానే ఉన్నా కెమెరా. మా వాళ్ళ వైపు నుంచి అయితే తప్పే లేదు. తప్పంతా ఎక్కడి నుంచి జరుగుతుందంటే తెలియదు. ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. డెలివరీ బాయ్ని మనం అనలేము, స్విగ్గీ వాళ్ళని మనం అనలేము, కస్టమర్ని అసలు అనలేము. కానీ తప్పు అయితే జరుగుతుంది. ఐటమ్ మిస్సింగ్ అని చెప్పి కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు. దాంట్లో డబ్బులు పోతాయి. ఇలా ఇన్ని పోయినా కూడా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన నేను మొన్న ఒక వీడియోలో చెప్పా, ఇంత క్రైసిస్లో కూడా మెయింటైన్ చేసిన హోటల్ ఓనర్స్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకనంటే ప్రతిదీ మీరు చూసే మీ వరకు వచ్చే ఫుడ్ ఏదైతే ఉందో చాలా దాటుకొని రావాలండి. నేను చెప్పలేను ఇక్కడ. ఇది ఏంటంటే కాంట్రవర్షియల్ అయిపోతుంది మ్యాటర్. చాలా దాటుకొని రావాలి. అవన్నీ చెప్తే ఏంటి ఇదంతా నిజమా అనుకుంటారు మీరు. కానీ అవన్నీ దాటుకొని వస్తేనే మీ వరకు ఈ టిఫిన్ వస్తుంది. ఎంత కష్టాల్లో కూడా ఎందుకు రా బాబు నడిపించడం, మూసేద్దాంలే అని చెప్పి చాలాసార్లు అనుకున్నా. కానీ అసలు ఏదన్నా చేయలేదంటే ఈ సంస్థని ఆపలేకపోతున్నాను. ఎందుకనంటే మీకు నేను ఇప్పుడు కాదండి, ఇది ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. నేను ఈ బిజినెస్ పెట్టి ఎప్పుడో పెట్టాను. అప్పుడు ఒక ముసలాయన ఇలా వాకింగ్కి వెళ్తా, పొద్దున్నే వచ్చాను నేను, పొద్దున్నే షాప్లో ఉంటా ఉండే. ఒక ముసలాయన ఇట్లా వాకింగ్కి వెళ్తా జస్ట్ చూశాడు. బాబు ఏమేమి ఉంటాయి బాబు ఇక్కడ అంటే, ఇలా రాగులతో చేసిన ఇడ్లీ, జొన్నలతో చేసిన ఇడ్లీ ఉంటాయండి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఆయన ఏమనలేదు, తల మీద ఇలా చేపెట్టి బాబు నువ్వు సుఖంగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాంటి కస్టమర్స్ మా దగ్గర బోల్డ్ మంది వస్తారు. నేనేంటి దీంట్లో ఈ షాహీ మిల్లెట్స్లో నేను సంపాదించిందంటే,
జనాల దగ్గర నుంచి ఆ పాజిటివ్ రెస్పాన్స్, అసలు ఎంత పాజిటివ్గా ఉంటారంటే నాతో నా కస్టమర్స్ చాలా బాగా మాట్లాడతారు. ఏమన్నా తప్పున్నా కూడా ఎమ్మటనే చెప్పేస్తారు, బాబు అది బాగోట్లా, మీ వాళ్ళు సరిగ్గా చూడట్లేదయ్యా అని చెప్పి చెప్పేస్తారు నిర్మమాటంగా. అలా చెప్తే ఇంకా మాకు హ్యాపీ, నాకు చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. మా వాళ్ళకి ఖచ్చితంగా అది నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకూడదమ్మా అని చెప్పి కస్టమర్స్ ఉన్నా సరే చెప్పేయాల్సిందే, వాళ్ళతో చెప్పి చేపించుకుంటా నేను. వాస్తవంగా వాళ్ళు అలాగే చేస్తున్నారు. వాళ్ళని నేను ఎందుకని ఇబ్బంది పెట్టనంటే ఈ వర్క్ చాలా కష్టమైంది. వాళ్ళని టక్కని కూడా నేను ఏమాట అనను. ఎందుకనంటే ఈ వర్క్ నార్మల్ వాళ్ళు చేరుగురు రారు, వచ్చి మాకెందుకులే ఇంత కష్టం ఎందుకు పడాలి, బయట అయితే దీనికంటే కొంచెం కష్టం పడితే చాలు కదా పని అయిపోయిద్ది అనే లెక్కలోనే ఉంటారు. అందుకోసం నేను మా వాళ్ళని ఎక్కువ శాతం ఏమన్నాను, కానీ చేస్తారు, చెప్తే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అసలు ఈ కరెంట్ బిల్ ఎందుకు వచ్చిందని చెప్పి మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను నేను. ఎందుకనంటే ఈ షాప్ ఏదైతే ఉందో 4 కిలోవాట్ లో రన్ అవుతుందంట. 4 కిలోవాట్ లో రన్ అవుతుంది, మీరేమో 8 కిలోవాట్ వాడేస్తున్నారు, అందుకోసం మీకు ఫైన్ వేస్తున్నాం అని చెప్పి 25,000 రూపాయలు ఫైన్ వేసారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అసలు నాకు ఆ లాజిక్ ఏంటో ఈ రోజుకి అర్థం కాల. సామాన్యుడి మీద పడితే ఎలా ఇదని చెప్పి నేను మా ఓనర్ని కూడా అడిగాను, సార్ ఇలా జరిగిందండి ఇలా అంటే, దానికి మనమే మళ్ళీ అది కూడా వద్దులేండి, అది చెప్పలేను నేను. ఇది నేనే కట్టా, క్లియర్ చేస్తా ఇది. అలాగే గ్యాస్ బిల్ కూడా క్లియర్ చేసాం. ఈ క్రైసిస్ చూస్తుంటే ఎప్పుడు క్లియర్ అవుతాయో ఏంటో ఏం అర్థం కావట్లేదు అసలు. అప్పటి వరకు నాకు ఇవ్వాల్సిన సపోర్ట్ జనాలు అయితే బాగా ఇస్తున్నారు. మాక్సిమం ఆర్డర్స్ వచ్చేసరికి స్విగ్గీ జొమాటోలో డెలివరీ చేస్తాం. కుదిరినంత వరకు మీరు వచ్చి మా దగ్గరికి వచ్చి మీరు తినగలిగితే కనుక మాకు చాలా సపోర్ట్ చేసినట్టు అయింది స్విగ్గీ జొమాటోని స్కిప్ చేసి. ఎందుకనంటే దాని నుంచి రెస్పాన్స్ అయితే బాగుంది, చాలా బాగా వస్తుంది రెస్పాన్స్. మేము వీడియోస్ పెట్టిన తర్వాత చాలా మంది ఆర్డర్స్ బుక్ చేస్తున్నారు స్విగ్గీ జొమాటోలో, కానీ దానివల్ల మాకు రూపాయి ఉపయోగం కూడా ఉండదు. కానీ నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే మీ వరకు నా ఐటమ్ వస్తుంది, దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. దాని ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందేమో అని చూసా, కానీ ర్యాపిడో ఇవన్నీ ఉన్నాయి, కానీ అవి రన్ చేయడానికి ఒక మనిషి ఉండాలి. ఇక్కడ ఆ మనిషే లేరు. ఇక్కడ బిజీ వీళ్ళకే సరిపోయింది. మనం వీళ్ళకి కొత్త పని అప్పచెప్పాలంటే అది జరగని పని. కుదిరినంత వరకు మీరే డైరెక్ట్ గా విజిట్ చేసి ఈ టిఫిన్స్ ట్రై చేయాలని చెప్పి కోరుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా నేను. ఈ కరెంట్ బిల్ గురించి నాకైతే ఏం తెలియదు, మీకేమన్నా తెలుసుంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే గ్యాస్ ప్రాబ్లం తొందరగా క్లియర్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ నేను మీ మెహబూబ్, బాయ్. ఇంకోటి మెయిన్ క్వశ్చన్ చాలా మంది అడిగారు, ఇంతకుముందు 60 రూపాయలే ఉండేదండి మీ దగ్గర, ఇప్పుడు 70 రూపాయలు అయిపోయింది ప్లేట్ ఇడ్లీ, అంత పెట్టి ఎలాగండి తింటాం అని చెప్పని అడుగుతున్నారు. నిజం చెప్పమంటారా, మీకంటే ఎక్కువ బాధ నాకే ఉంది. ఎందుకనంటే ఒక 10 రూపాయలు పెంచాను అనే గిల్ట్ నేను తీసుకోలేకపోతున్నా, కానీ ఏం చేయలేను గురు. చాలా మీరు మీ కళ్ళ ముందే చూపిస్తున్నాను నేను. ఇదిగోండి వేలు వరకు ఉంటే పర్లేదు, లక్షల్లోకి వెళ్ళిపోతుంది గ్యాస్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ఈ స్టాఫ్ మెయింటెనెన్స్. చాలా నాది ఈ మిల్లెట్స్ లో దగ్గర 12 మంది పని చేస్తారు. 12 మంది వర్క్ చేసి ఇది చేస్తే గానీ ఆ ఇడ్లీ మీ ప్లేట్ వరకు రాదు. దాని గురించి మీరు అర్థం చేసుకుని నేను చాలా బాధపడ్డాను. కానీ కొంతమంది స్విగ్గీ జొమాటోలో, అదే చెప్తున్నాను నేను మీకు, స్విగ్గీ జొమాటోలో 120 ఏమో ఉంటది, అయినా కూడా బుక్ చేసుకుంటున్నారు, అయినా బుక్ చేసుకుని తెప్పించుకుంటున్నారు. ఈ 10 రూపాయలు పెంచినందుకు చాలా మంది కస్టమర్స్ నన్ను అడిగారు, బాబు ఇలా. వాస్తవంగా నాకు బిజినెస్ కూడా కొంచెం డౌన్ అయింది అక్కడే 10 రూపాయలు పెంచానని చెప్పి. కానీ నిజంగా చెప్తున్నా గురు, మీ దగ్గర నేను ఒకటి ఫిక్స్ అయ్యా గురు. ఈ డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఎవరి దగ్గర దాస్తా కానీ మాట మీ దగ్గర దాయకూడదని చెప్పి ఫిక్స్ అయ్యా. అలా దాయకూడదని చెప్పి నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. 10 రూపాయలు పెంచినా కూడా నేను ప్రస్తుతం లాభాల్లో అయితే ఏమీ లేను గురు. దగ్గర 3 నెలల నుంచి చాలా లాస్ నడుస్తుంది, అయినా బేర్ చేసుకుని అలాగే నడిపిస్తున్నా హోటల్ని అయితే. ఎక్కడా కూడా ఏ రోజు వరుసనే ఒక 2 రోజులు అలా క్లోజ్ చేయడం కూడా ఉండదు. సెలవు అయితే మహా అయితే 1 రోజు ఏమో తీసుకుంటారు మా వాళ్ళు. ఆ 1 రోజు కూడా చాలా ఇబ్బంది పెడతాను నేను వాళ్ళని. ఇంకోటి మాకు మెయిన్ ప్రాబ్లం ఏదన్నా ఉందంటే అది పార్కింగ్ ఇష్యూ. ఈ పార్కింగ్ ఇష్యూని ఎలా సార్ట్అవుట్ చేయాలో నాకు నిజంగా అర్థం కావట్లేదు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కార్స్ వచ్చి బైక్స్తో, కార్సే బాగా ఇబ్బంది పడుతున్నారు. బైక్స్ వాళ్ళు అయితే ఏమి ఇబ్బంది పట్టలేదు, పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. కార్స్ వాళ్ళు మాత్రం కొంచెం అర్థం చేసుకొని అలా యూటర్న్ చేసుకొచ్చి అటు పెట్టుకుంటే కనుక చాలా హెల్ప్ఫుల్ అయింది మాకు. ఎందుకనంటే ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం అర్థం చేసుకుంటారని చెప్పి. ఏం లేదు, ఫైన్లు కొట్టేస్తున్నారు. ఆ ఫైన్ మీ మీద పడిందంటే అది ఆ బాధ మళ్ళీ నేను తీసుకోలేను, ఆ బాధ అస్సలు తీసుకోలేను నేను. ఎందుకనంటే నా వంతు సపోర్ట్ చేద్దామని చెప్పి మీరు నా దగ్గరికి వస్తే మీ కార్ల మీద ఫైన్లు పడితే నేను చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతా. ఇంకోటి చాలా మంది మా లొకేషన్ గురించి అడుగుతున్నారు. లొకేషన్ వచ్చేసరికి విజయవాడలో అండి, హైదరాబాద్ లో కాదు. హైదరాబాద్ లో అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు. హైదరాబాద్ లో మాకు ఎటువంటి బ్రాంచ్లు లేవు, మాకు విజయవాడలో ఉంది. విజయవాడలో కానూరులో ఉంది. కానూరులో కరెక్ట్ గా లొకేషన్ వచ్చేసరికి మన కానూరు పంటకాలవ రోడ్ అంటారు. కానూరు పంటకాలవ రోడ్, మళ్ళీ కరెక్ట్ గా వినండి,
కానూరు పంటకాల రోడ్ లో అలంకార్ బేకరీ పక్కనే ఉంటది. ఇటు పక్క వచ్చేసరికి బిస్మిల్లా బిర్యానీ పక్కన కరెక్ట్ గా ఈ రెండింటి మధ్యలో మన షాహీ మిల్లెట్స్ అయితే ఉంటుంది. అసలు ఈ సోదంతా మాకెందుకురా బాబు అనుకుంటారు చాలా మంది. నా కష్టం మీకు కూడా చెప్పాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. నేను మీ నుంచి కొంచెం సపోర్ట్ దొరుకుద్దని చెప్పి ఒక చిన్న ఆశ. ఈ ఆశ ఏంటంటే ఈ స్విగ్గీ జొమాటోని పక్కన పెట్టి మీరు డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేసి ట్రై చేస్తారని చెప్పి ఒక చిన్న సజెషన్ లాంటిది ఈ వీడియో. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి.